ఆధ్యాత్మిక మిత్రులారా, మనం ఒకసారి లంకలోని పరిస్థితులను ఓసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. దశాననుడు దశరథుణ్ణి ఓడించిన తర్వాత ఆర్యావర్తం అంతా అతనికి గుర్తింపు లభించింది. ఆ తరువాత లంకకు రాజయ్యాక కఠోరమైన తపస్సు చేసి దేవ, యక్ష, గంధర్వ మొదలగు వారందరినీ కూడా భయకంపితులను చేశాడు. ఇక ఆ తరువాత దేవతలను ఓడించి వారిని భయపెట్టాడు. ఆర్యావర్త రాజులపై గుర్తింపు సాధించాడు. దేవతలను, ఆర్యావర్త రాజులను ఎదిరించలేనటువంటి దైత్యులు, అసురులు దశాననుణ్ణి తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. దానివల్ల త్రిలోకాధిపతి కావాలన్న మహత్వాకాంక్ష గల దశాననుని కోరిక నెరవేరింది. పరమశివభక్తుడైనటువంటి దశాననుడు ఈ కార్యం వల్ల మహాదేవుని నియమాలను ఉల్లంఘించినట్లుగా అయ్యింది. దీనిని ఋషిలోకం గమనిస్తూనే ఉంటుంది. అతను లోపం చేస్తే అతనికి గుర్తింపు తీసుకొస్తూ ఉంటుంది. మహాదేవుని కార్యక్రమాలను చూసేటటువంటి వాయుపుత్ర హనుమకు, మలయపుత్ర ప్రతినిధి అయినటువంటి విశ్వామిత్ర మహర్షికి మాత్రం దశాననుడు భయపడతాడు. ఎందుకంటే వారిద్దరూ కూడా మహాదేవుని నియమాలను ఆచరించేటువంటి శక్తి సంపన్నులు. అంతేకాక దశానన అరిమర్దనులకు విశ్వామిత్ర మహర్షి అగస్త్యకోట నుంచి ఔషధులను తీసుకొచ్చి ఆరోగ్యవంతులను చేసిన కారణంగా ప్రాణదాతగా కూడా విశ్వామిత్ర మహర్షిని ఎక్కువగా గౌరవిస్తూ ఉంటాడు. ఈ రకంగా ఎప్పుడైతే త్రిలోకాధిపతిగా అతను ఇది చేశాడో, ఆ తర్వాత అతను కొంత ప్రశాంతంగా ఉన్న మహాధనుర్యజ్ఞానికి తనకు ఆహ్వానం రాలేదని, ఆర్యావర్తరాజుల ముందు తన దర్పాన్ని ప్రదర్శించాలని ఆయన మిథిల వెళ్ళాడు. అంగరక్షకులతో ఆర్భాటంగా వచ్చినటువంటి దశాననుని చూసి జనకుడు విశ్వామిత్ర మహర్షిని ముందు పెట్టాడు. దానితో విశ్వామిత్ర మహర్షిని చూసి ధనుస్సు ఎక్కుపెట్టే అవకాశం లేక దాన్ని అవమానంగా భావించి బయటికి వెళ్ళిపోయినటువంటి దశాననుడు మిథిలపై దాడి చేశాడు. అతి చిన్న రాజ్యమైన మిథిలపై చేసిన దాడి దశాననుడి ప్రతిష్టకు భంగంగా మారింది. ఎప్పుడైతే రాముడు దివ్యాస్త్ర ప్రయోగం ద్వారా దశాననుని తరిమి కొట్టాడో, రాముని యొక్క కీర్తి మొత్తం ఆర్యావర్తమంతా వ్యాపించింది. అంతేకాక ఆ దివ్యాస్త్ర ప్రభావం వల్ల రావణుడు తప్పించుకున్న కుంభకర్ణునికి ఆ దివ్యాస్త్ర ప్రయోగం వల్ల జరిగినటువంటి దుష్ప్రభావం అతన్ని అస్వస్థతకు గురి చేసింది. మళ్ళీ విశ్వామిత్ర మహర్షి అగస్త్యకోట నుండి వైద్యులను పంపించి అతనికి స్వస్థత చేకూర్చారు. స్వస్థత చేకూర్చిన ఆ మందుల ప్రభావం వల్ల అతను విపరీతంగా నిద్రపోవడం అలవాటైంది. దానితో విశ్వామిత్ర మహర్షి అతని మీద మళ్ళీ మిథిలపై కానీ అయోధ్యపై కానీ దాడి చేయకుండా
అనేక షరతులు విధించారు. వాటన్నిటికీ కూడా దశాననుడు అంగీకరించవలసి వచ్చింది. దశాననునికి తన పుత్రుడు మేఘనాథుడన్నా, తన సోదరుడు కుంభకర్ణుడన్నా విపరీతమైన ప్రేమ. అతన్ని రక్షించుకోవడం కోసం విశ్వామిత్ర మహర్షి విధించిన షరతులన్నిటికీ ఆయన అంగీకరించారు. అంతేకాకుండా మిథిలపై కానీ, అయోధ్యపై కానీ, ఆర్యావర్తంలోని ఏ రాజ్యంపై కానీ యుద్ధం చేయనని మహాశివుని మీద ప్రమాణం చేసి ఆయన ఆ రకంగా దానికి కూడా అంగీకరించాడు. ఈ రకంగా అన్ని విధాల దశాననుని కట్టడి చేసి అంతిమంగా ఒకవేళ ఈ నియమాలకు అంగీకరించకపోతే కుంభకర్ణునికి ఇచ్చేటటువంటి మందులను ఆపు చేస్తానని కూడా ఇది చేశారు. ఆ రకంగా అన్ని రకాల కట్టడి చేయడంతో అతనికి మిథిలపై తిరిగి దాడి చేస్తాడని భావించిన వారందరూ కూడా ఇతను ఏమీ చేయకుండా అలా ఉండిపోయేసరికి వాళ్ళందరూ కూడా రావణుని పట్ల ఒక భావం ఏర్పడిపోయింది. ఇక రావణుణ్ణి తరిమి కొట్టినటువంటి రామునికి ఆర్యావర్తమంతా గొప్ప కీర్తి వచ్చింది. రాముడు కనుక 14 సంవత్సరాలు వనవాసానికి రాకపోయి ఉంటే ఇప్పటికే ఆర్యావర్త రాజులందరూ కూడా రావణుని యొక్క ప్రతినిధులను తొలగించి రావణునిపై యుద్ధానికి వచ్చి ఉండేవారు. ఆ రకంగా అనేకమైన మార్పులు వచ్చినాయి. అంతేకాకుండా మరొక మార్పు ఏంటంటే లంకలో క్రొత్తగా విశ్రవ దశాననుని తండ్రి అయినటువంటి విశ్రవ ఋషి గ్రీకు రాజకుమారి వివాహం చేసుకున్న కారణంగా జన్మించినటువంటి విభీషణుడు, శూర్పణఖ కూడా లంకకు చేరారు. ఆరోగ్యవంతులైన వాళ్ళని చూసి కైకసి ఆనందించి వాళ్ళని ప్రేమగా పెంచడం ప్రారంభించింది. తాను ద్వేషించే తండ్రికి, విదేశీయురైన సౌతి తల్లికి పుట్టిన ఆ సంతానం పట్ల దశాననునికి చిన్న చూపు ఉండేది. దానితో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఇక మరొకటి ఏమిటంటే ఎప్పుడైతే తను త్రిలోకాధిపతి అయ్యాడో శూర్పణఖను కాలకేయులకు కోడలిగా పంపించాడు దశాననుడు. ఆమె భర్త విద్యుజ్జిహ్వ సముద్రయానం చేస్తూ మరణించడంతో శూర్పణఖ విధవగా మారింది. ఆమె పట్ల అటు రాక్షస జాతికి అటు కాలకేయులకు కూడా ఒక సానుభూతి ఏర్పడింది. ఎప్పుడైతే రామలక్ష్మణులు శూర్పణఖను అవమానించారన్న మాట ఏర్పడిందో అప్పుడు రాక్షస జాతి అంతా కూడా రామలక్ష్మణులను శత్రులుగా చూడడం ప్రారంభించారు. వారు కోరుకునేది ఏంటంటే శూర్పణఖకు అవమానం జరిగింది కాబట్టి శూర్పణఖను అవమానించిన వారి దగ్గరున్న స్త్రీని అపహరించి తీసుకురావాలని చెప్పి రావణుని మీద ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు వాళ్ళు. ఇలా అనేక సమస్యలు రావణుణ్ణి చుట్టుముడుతూ ఉన్నాయి. ఇక మరొకటి ఏమిటంటే శుక్రాచార్య అన్ని శాస్త్రాలను అధ్యయనం చేసినటువంటి గొప్ప మహాత్ముడు. అంతేకాకుండా వైద్య శాస్త్రం పట్ల గొప్ప విజ్ఞానం కలటువంటి మహాత్ముడు. అయోధ్యలో ఉన్నటువంటి వేద విద్యాలయంలో అన్ని విద్యలను నేర్చుకున్నాడు.
అందుచేత ఆయన్ని అభిమానించే వాళ్ళు ఎవరు కూడా అయోధ్య రాజపుత్రులను చాటుగా దాడి చేయరు. ధైర్యంగా యుద్ధంలోనే వాళ్ళని ఎదిరించగలుగుతారు. రామలక్ష్మణులు ఇద్దరిని యుద్ధంలో ఎవరు జయించలేరు. ఖరదూషణాదుల యుద్ధంలోనే ఆ విషయం తేలింది. ఒక్క రోజులోనే రాముడు ఒక్కడు 14,000 మంది మహావీరులైనటువంటి వారిని అందరినీ కూడా వధించాడు. ఇక అందుకోసం ఇక మిగిలిందెవరు? సీత. ఆ సీతను అపహరించి తేవాలని ఇటు కాలకేయులు ఇటు అసుర జాతి కూడా రావణుడిపై ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టారు. ఇక ఆ సమయంలో ఎటూ చేయలేని పరిస్థితిలో రావణుడు సీతను అపహరించడానికి తల ఒగ్గవలసి వచ్చింది. ఇవి ఆనాడు లంకా నగరంలో ఉన్నటువంటి పరిస్థితులు, వాటి ప్రభావంతో ఈ రకమైనటువంటి ఇది ఒక చిన్న సంఘటన, మనకి పంచవటిలో జరిగిన ఒక చిన్న సంఘటన ఎంత ఉత్పాతాలకు దారితీస్తుందో చూడండి. స్త్రీ అయినటువంటి శూర్పణఖ తప్పించుకుని పారిపోతూ చెట్టును గుద్దుకోవడం వల్ల ఏర్పడిన చిన్న సంఘటన ఖరదూషణాదుల సంహారానికి కారణమైంది. అదేవిధంగా ఇప్పుడు సీతను అపహరించడానికి ఈ మార్గము ఏర్పడింది. ఇన్ని రకాల ఇదిలో తప్పని పరిస్థితుల్లో దశాననుడు సీతను అపహరించాలని అంగీకరించవలసి వచ్చింది. హరి ఓం.